ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చి ఆగింది. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు హడావుడిగా ఎక్కుతున్నారు, దిగుతున్నారు. జన సందోహంతో నిండిపోయింది ఆ రైల్వే స్టేషన్. ఉన్నట్టు ఉండి ఒక బోగిలో నుండి కొంతమంది వ్యక్తులు కొన్ని లగేజీ బ్యాగులు తెచ్చి అలా ప్లాట్ఫామ్ మీద విసిరేశారు. ఒక మనిషిని షట్టు పట్టుకొని ప్లాట్ఫామ్ మీద నెట్టిపడేశారు. మనిషి పడ్డాడు, మనిషితో పాటు మనిషి లగేజు పడింది. ప్రజలందరూ చూస్తున్నారు కానీ ఎవరో పట్టించుకోవట్లే. చూస్తున్నారు కానీ ఎవరో జాలిపడి అతను వచ్చి చెయ్యిచ్చి లేపడానికి ప్రయత్నం చేయలే. ఎందుకంటే అతన్ని కింద పడేసిన వాళ్ళు సామాన్యులు కాదు. ఆ ట్రైన్ బోగిలో నుండి అతన్ని బయటకు విసిరిన వారు సామాన్యులు కాదు. ఆ చీకటి వేళ పడిపోయిన ఆ సమయంలో అవమాన భారంతో, దిగులుతో సూటు బోటు కూటేసుకుని అక్కడికి వచ్చి పడిపోయి ఉన్నాడు. ఎవరైనా వచ్చి నలుగురు వచ్చి తనను లేపుతారేమోనని ప్రయత్నం చేస్తే ఎవరూ సహాయం చేయాల. జరిగిందేంటో తెలుసా? అతను ఒక లాయర్. ఆ రోజు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ అంటే తెలుసు కదా, సూపర్ ఉంటుంది, బోకి వసతులు బాగా ఉంటాయి. బాగా డబ్బు వెచ్చించి ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కొని బాగా రెడీ అయ్యే లగేజీతో ఆ ట్రైన్లో ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాడు. లగేజీ సర్ది అతను వచ్చి లగేజీ సర్దాడు. ఈలోపు ఎవరో కొంతమంది వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, బాబు నేను టికెట్ కొనుక్కున్నాను ఫస్ట్ క్లాస్లో, ఈ బోగిలో, ఇదిగో నా నెంబర్, సీట్ నెంబర్ చూడండి, నేను కొన్నాను టికెట్ అన్నాడు. నువ్వు టికెట్ కొన్నావా కొనలేదా అని కాదు మేము అడుగుతుంది, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇది గొప్ప వాళ్ళు కూర్చునే ప్రదేశం, అధికారులు కూర్చునే ప్రదేశం. ఒక అనామకుడివి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నెక్స్ట్ వచ్చే ఏమంటారు దాన్ని, నెక్స్ట్ వచ్చే స్టేషన్లో దిగి 3వ బోగి ఎక్కుపో, 3rd కంపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళిపో అంటే ఆయన అన్నాడు, సార్ నేను ఒక ఉద్యోగినండి, నేను ఒక లాయర్ని, చూడండి ఇదిగో నా ఐడెంటిటీ కార్డ్. అంటే నీ ఐడెంటిటీ కార్డులు ఎవరు అడగట్లా, మర్యాదగా చెప్పిన మాటిని నెక్స్ట్ స్టేషన్లో వెళ్ళి 3rd కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి కూర్చోపో అంటే నేను కూర్చోనండి. ఇదేంటండి దారుణం, దుర్మార్గం, నేను టికెట్ కొనుక్కున్నాను రా బాబు అంటే ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటని. ఈ మాటలు జరిగేలోపే రైల్వే స్టేషన్ వచ్చింది. మెడ పట్టుకొని కాలర్ పట్టుకొని సామాన్లతో పాటు ఈడ్చి బయట కొట్టారు. చాలా బాధపడ్డాడు. ఎవరు కనికరించలేదు, ఎవరు దయ చూపలేదు. దుమ్ము కొట్టుకుపోయిన ఆ సూట్తో లేచి నిలబడ్డాడు. ట్రైన్ వెళ్ళిపోయింది, ప్రజలు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్ ఖాళీ అయింది. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఆ వెయిటింగ్ రూమ్స్లో ఒక ఆయన గొరకబెట్టి నిద్రపోతున్నాడు, మరొక వైపు ఒకడు చలితో వణుకుతున్నాడు. ఆ టైంలో ఒకడే కూర్చున్నాడు. ఏంటి దుర్మార్గం, ఏంటి దారుణం? డబ్బులు పెట్టే కదా టికెట్ కొనుక్కొని ట్రైన్లో కూర్చుంది, ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు అని ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఆయన బ్యాగ్ ఓపెన్ చేస్తే తన ఫ్రెండ్ ఇచ్చిన బైబిల్ గ్రంథం ఒకటి ఉంది. ఒకరోజు గిఫ్ట్గా ఇచ్చాడు, ఆయన పుట్టినరోజు తన ఫ్రెండ్ క్రిస్టియన్ బైబిల్ గ్రంథం ఇచ్చాడు. ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం వచ్చింది. దాన్ని తీసి చదివాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఆయనలో నూతన ఉత్సాహాన్ని పుట్టించాయి, ఆయనలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని పుట్టించాయి. చదివాడు. చదివి ఏమనుకున్నాడో తెలుసా? నన్ను ఇలా కింద పడేసిన ఈ బ్రిటిషర్లను ఎదిరించాలి, ఈ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాలి, మా భారతదేశంలో ఈ ప్రభుత్వం లేకుండా పోవాలి. బ్రిటిషర్ల నుండి స్వతంత్రం కొరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళను వెళ్ళగొట్టలేకపోయాడు. ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు ఉన్నారు, వీళ్ళని తరిమి కొట్టలేకపోయారు. ఎంతోమంది పోరాడారు, చచ్చిపోయారు, ప్రాణాలు ఇచ్చారు, ప్రాణాలు తీశారు. ఈ నియంతృత్వాన్ని అడ్డగించలేకపోయారు. నేను నిలవాలి, అందరిలాగా కాదు, యేసు ప్రభు చెప్పిన అహింసతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని ఆ రోజు రాత్రి ఒకడు లేచి నిలబడ్డాడు. భారతదేశం ఊపిరి పీల్చుకుంది. ఒకడు లేచి నిలబడ్డాడు, భరత జాతి లేచి నిలబడింది.
ఒకడు లేచి నిలబడ్డాడు, భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. అలా లేచి నిలబడిన వాడు ఆత్మస్థాయి నుండి మహాత్ముడుగా అయ్యాడు. ఆయన పేరే మహాత్మా గాంధీ. బట్ మామూలు ఆత్మ, మీ అందరికీ నాకు ఉండేది మామూలు ఆత్మ. ఆయనకు మనందరం పెట్టుకున్న పేరేంటి? మహాత్మా. అంటే మహాత్మ. యేసు ప్రభు చెప్పిన నీతి సూత్రాలతో వెళ్దాం. ఆయన ఏమన్నాడు? ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి, కొట్టేవాడిని కొట్టొద్దు, తిట్టేవాడిని తిట్టొద్దు అని ఉప్పు సత్యాగ్రహం. ఏమండి? శాంతితో సమాధానంతో వెళ్దాం. మాకు స్వేచ్ఛ కావాలని నిరాహార దీక్ష చేద్దాం. ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దని యేసు ప్రభు చెప్పిన నీతి సూత్రాలను తీసుకొని వాళ్ళ ఎదుట నిలవబడితే ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఆ ప్రభావానికి బ్రిటిష్ ప్రభుత్వం, మీరు వెళ్ళి భోజనం చేయండి అయ్యా, మిమ్మల్ని చూస్తే మాకు జాలేస్తుంది, మా యేసు ప్రభు చెప్పిన సూత్రాలనే మా మీద ప్రయోగించి ఈరోజు మీరు ఇలా నిరాహార దీక్ష చేస్తూ అండి ఈ విధంగా ముందుకు వచ్చారు అని బ్రిటిష్ ప్రభుత్వం మనకి స్వాతంత్రం ఇచ్చి మనకు స్వేచ్ఛనిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆయన నిలబడ్డాడు. ఏ నియమాలతో నిలబడ్డాడు? యేసయ్య చెప్పిన నియమాలతో. ఆ రోజు ఆయన నిలబడ్డాడు. యేసయ్య చెప్పిన సిద్ధాంతాన్ని తీసుకొని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. మహాత్మా గాంధీ సిద్ధాంతం ఏంటి అంటే ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాలి అని. అది ఆయన సిద్ధాంతమా? మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం అంటే అది ఎవరు చెప్పారు? 2000 సంవత్సరాల క్రితం మన యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని హింసించేవారిని హింసించొద్దు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి, మీకు హింస కలుగజేసే వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయండి చెప్పాడా? నిలబడ్డాడు దేవుని కొరకు. ఒకడు స్వతంత్రం వచ్చిందా రాలేదా? స్వతంత్ర సమర యోధులలో బోళ్ళంతమంది ఉన్నారు, కానీ మనం బాగా గుర్తు చేసుకునేది ఎవరిని? మహాత్మా గాంధీనే. ఎందుకు? యేసయ్య సూత్రాలను పక్కా ఫాలో అయ్యాడు. ఆ పుస్తకం చదివేటప్పుడే అనుకున్నాడంట, యేసు ప్రభు చెప్పిన ఈ శాంతి ఆయుధంతో వాళ్ళ మీద దాడి చేసి చూద్దాం. మా పురాణాల్లో, మా గ్రంథాల్లో యుద్ధాలు చేయాలి, పోరాటాలు చేయాలని చూసాం. ఏం పోరాటాలు చేసినా ఫలితం లేదు, ప్రాణాలు పోతున్నాయి. యేసు ప్రభు చెప్పిన ఈ శాంతి అనే ఆయుధంతో యుద్ధం చేసి చూద్దామని యుద్ధం చేస్తే ఒక్క రక్తం చిందల, ఒక్క ప్రాణం పోల, స్వతంత్రం మాత్రం వచ్చింది యేసు నామంలో. ఈరోజు ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు యోసేపు నిలబడ్డందుకు ఆ గోత్రాలు నిలిచి ఉన్నాయి. మహాత్ముడు యేసు చెప్పిన సిద్ధాంతాలను కలిగి నిలబడ్డందుకు భారతదేశానికి స్వతంత్రం వచ్చే మార్గం ఏర్పడింది. నువ్వు నిలబడి చూడు. నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ గోత్రానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ఇప్పుడు షాలేమన్న ఒక్కడు, దైవజనుడు షాలేమన్న ఒక్కడు నిలబడ్డాడు. దేని కొరకు? నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు. కుటుంబాలను కట్టాలి, సమాజాలను ప్రభావితం చేయాలి. త్రాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, దొంగలు మారాలి, జోదగాళ్ళు మారాలి. నేను నా తండ్రి కొరకు నిలవాలి. ఎంతోమంది అన్న ఎదుట కుప్పలా పడిపోయారు. లేదు, నేను నిలబడాలి, నేను రోషంగా నా తండ్రి కొరకు లేచి నిలబడాలి అని అలా నా తండ్రి కొరకు ఎన్నో ఆకర్షణలు ఎదురైనాయి, ఎన్నో సూటిపోటి మాటలు ఎదురైనాయి. ఎప్పుడు మాకు ఒక మాట చెప్తుంటాడు తెలుసా? మీరు కూడా వినే ఉంటారు. 25 ఏళ్ల వయసులో 70 ఏళ్ళ ముసలోళ్ళలాగా బ్రతికాను. 25 ఏళ్ళ కుర్రోడి ఆలోచనలు ఎలా ఉంటాయి? 25 ఏళ్ళ కుర్రోడి రక్తం ఎలాంటి ఉరకలు తీస్తుంది? కానీ ఆ వయసులోనే 70 ఏళ్ళ ముసలోళ్ళలాగా అన్ని చంపుకొని బ్రతికాడంట. అలా చిలకలూరిపేటలో దేవుని కొరకు రోషంగా ఆకలి దప్పులు సహించాడు. ఎన్నో నిందలు, అవమానాలు, ఆకర్షణల మధ్యలో నా ప్రభువు పాదాలు పట్టుకొని ఒక్కడు భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడు చిలకలూరిపేటలో వ్యాస్యాపురం అని పిలువబడే ఆ ప్రాంతంలో ఒక్కడు లేచి నిలబడ్డాడు. ఏం జరిగింది చెప్పు?
వేల లక్షల మందికి దీవెన, వందలాది కుటుంబాలు యేసు కొరకు పట్టబడ్డాయి. అనేక ఆత్మహత్యలు ఆగిపోయినాయి. వ్యభిచారులు మారిపోయారు. ప్రభల మీద డ్యాన్సులు వేసే వాళ్ళు మారిపోయారు. డ్రగ్స్కు బానిసలైన వాళ్ళు మారిపోయారు. పాపపు ఉచ్చుల్లో చిక్కుబడ్డోళ్ళు మారిపోయారు. ఈరోజు పిల్ల పాపలతో పచ్చగా సంతోషంగా మంచి బట్టలు కట్టుకొని విలువగా గౌరవంగా దేవుని మందిరానికి వస్తున్నారనంటే ఒక్కడు యేసు కొరకు నిలిచాడు.